నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। భారీ వర్షాలతో జిల్లాలో జరిగిన నష్టాలపై కేంద్రానికి నివేదిక అందజేస్తామని తెలిపిన కేంద్ర బృందం మొంతా తుఫాన్ ప్రభావంతో హనుమకొండ వరంగల్ జిల్లాలో పంటలు ఆస్తుల నష్టంపై వరద నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ గయా ప్రసాద్ నేతృత్వంలో కేంద్ర బృందం పర్యటన చేసింది। శుక్రవారం ఉదయం 8 మందితో కూడిన 2 బృందాలు హనుమకొండ వరంగల్ జిల్లాల్లో పర్యటించి పరిశీలన చేశారు। హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో 2 జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది। వరదలు భారీ వర్షాలతో పంటలు రోడ్లు ఇండ్లు చెరువులు కాలువలకు జరిగిన నష్టాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది। హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వివరాలు తెలుపుతూ జిల్లాలో 229.6 mm వర్షపాతం నమోదైందని, వరి పత్తి మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయని, 33,348 ఎకరాల్లో వరి, 750 ఎకరాల్లో పత్తి, 650 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం జరిగిందని, వరదలతో ఒకరు మృతి చెందారని, 10,072 పశువులకు నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు। అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద వివరాలు తెలుపుతూ పర్వతగిరి వర్ధన్నపేటలో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడిందని, గ్రేటర్ వరంగల్ పరిధిలో 78 ప్రాంతాలు జలమయమయ్యాయని, 1170 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారని, వరంగల్ జిల్లాలో మొత్తం 181.54 కోట్ల నష్టం అంచనా వేశారు। రోడ్లు, బ్రిడ్జిలు, విద్యుత్ వ్యవస్థ, పాఠశాలలు, నీటిపారుదల వనరులకు భారీ నష్టం వాటిల్లిందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు। ఒక్కసారిగా లక్షల సంఖ్యలో భక్తజనం మేడారం వైపు తరలివచ్చారు। అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీతో పరిస్థితి క్లిష్టంగా మారిన వేళ మెరుపు వేగంతో అప్రమత్తమైన పోలీసులు తానే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తూ క్లిష్ట పరిస్థితిని ప్రశాంత స్థితికి తీసుకొచ్చిన ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి। సంక్రాంతి సెలవుల సందర్భంగా మేడారం వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి అంచనాలకు మించి భారీ సంఖ్యలో భక్తజనం ఒక్కసారిగా తరలివచ్చారు। భక్తుల రాక ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు, దర్శన సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ముందుగానే గుర్తించిన ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఎటువంటి ఆలస్యం లేకుండా తానే స్వయంగా రంగంలోకి దిగారు। భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా యాక్సెస్ కంట్రోల్, క్యూ లైన్ నిర్వహణ, పార్కింగ్ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ డైవర్షన్ వంటి అత్యంత కీలక చర్యలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు। ఎస్పీ ఆదేశాలతో చేపట్టిన ఈ చర్యల వల్ల భక్తులు ఎలాంటి తొక్కిసలాట, అసౌకర్యం లేకుండా ప్రశాంత వాతావరణంలో వనదేవతలను దర్శించుకున్నారు। మేడారానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం 300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించారు। శనివారం ఆదిలాబాద్ జిల్లా డీసీపీ కార్యాలయంలో చెనక్కా కొరాట బ్యారేజ్ కి దివంగత స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చిలుకూరి రామచంద్రారెడ్డి నామకరణం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆదిలాబాద్ జిల్లా ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ కుటుంబం పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది। ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ దివంగత మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు। ఆయన కృషి ఫలితంగానే ఈ రోజు చెనక్కా కొరాట బ్యారేజ్, రిమ్స్ ఆసుపత్రి, సాత్నాల ప్రాజెక్ట్ వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు। పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన రామచంద్రారెడ్డి పేదలకు సుమారు 20,000 ఇళ్లను మంజూరు చేసి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడని గుర్తు చేశారు। ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని, చారిత్రాత్మక నాయకుల సేవలను గౌరవిస్తూ వారి పేర్లను ప్రజా ఆస్తులకు నామకరణం చేయడం ద్వారా రాబోయే తరాలకు వారి సేవలను గుర్తు చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు। చెనక్కా కొరాట బ్యారేజ్ కి రామచంద్రారెడ్డి పేరు పెట్టడం ఆయనకు తగిన గౌరవమని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, డీసీసీబీ మాజీ చైర్మన్ బొజ్జారెడ్డి, బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాతక్క, ఆదిలాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు యూనిగేల నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ అంబకంటి అశోక్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు।
భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలు, వీరభద్రస్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వీరభద్రస్వామి ఆవాహనతో వీరముచ్చి వంశస్థులు డప్పు చప్పుల మధ్య నృత్యాలతో వారు చేసిన విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తి శ్రద్ధలతో ఆలయ అర్చకులు, భక్తులు, పోలీస్ సిబ్బంది స్వామివారి త్రిశూలాలతో పురవీధుల గుండా నృత్యాలు చేస్తూ కోనేటి వరకు చేరుకుని కోనేటిలో త్రిశూల స్నానం చేయించారు. భక్తులు త్రిశూల స్నానం చేసిన వారికి వీరభద్రస్వామి ఎల్లవేళలా తోడు నీడగా ఉండి కాపాడుతాడని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. భక్తి శ్రద్ధలతో వీరభద్రుని మొక్కిన వారిని కొంగు బంగారమై ఆశీర్వదిస్తాడని ప్రగాఢ విశ్వాసంగా పూజిస్తారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రాంబాబు శర్మ మీడియాతో మాట్లాడుతూ త్రిశూలేశ్వరుని సహితంగా పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తే శత్రుపీడ, శరీరపీడ, రోగబాధలు తొలగిపోతాయని తెలిపారు. ఆలయ ఈవో కిషన్ రావు మాట్లాడుతూ భక్తుల కోలాహలం మధ్య త్రిశూల స్నానం నిర్వహించామని, ఈ వేడుకకు అశేషంగా భక్తులు హాజరై స్వామివారి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. హన్మకొండ చేఎన్ఎస్ స్టేడియంలో రామప్ప డిఫెన్స్ జూనియర్ కళాశాల వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇంటర్ ఉచిత చదువుతో పాటు పలు ఈవెంట్లకు సంబంధించిన ఫిజికల్ ఫిట్నెస్ కోసం విద్యార్థులకు 8 నిమిషాలలో 1600 మీటర్ల పరుగు పందెం మరియు లాంగ్ జంప్ లాంటివి 2 సంవత్సరాల పాటు ఉచితంగా నేర్పించడం కోసం రిజిస్ట్రేషన్ను ప్రారంభించారు. మొదటి బ్యాచ్ పూర్తయిందని, రెండవ బ్యాచ్ కోసం ఎంపిక జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, సుమారు 250 మందికి పైగా విద్యార్థులు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కమల్ తెలిపారు. సంబంధించి అనూహ్య స్పందన రావడం జరిగింది. ఈరోజు 289 రిజిస్ట్రేషన్స్ మేము చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడాను 1600 మీటర్ల పరుగు పందెం అబ్బాయిలకి 1600 మీటర్ల పరుగు పందానికి సంబంధించి 8 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. దాంతోపాటు 5 పుషప్స్, పుల్అప్స్, దాంతోపాటు లాంగ్ జంప్, వీటిని 4 మీటర్ల లాంగ్ జంప్ను ఇందులో ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. వీటిలలో పార్టిసిపేట్ అయ్యి క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్కి సంబంధించి ఉచితంగా 2 సంవత్సరాల పాటు విద్యను అందించడానికి రామప్ప జూనియర్ కళాశాల అండ్ డిఫెన్స్ అకాడమీ ముందుకు రావడం జరిగింది. దీంట్లో భాగంగా మొదటి బ్యాచ్ అయిపోయింది. రెండో బ్యాచ్కి సంబంధించి ఉన్నది మా ఫిజికల్ కోచ్, ఫిజికల్ డైరెక్టర్ కమల్ గారి ఆధ్వర్యంలో అండ్ మా అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ఈ ఈవెంట్స్ అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ఎన్రోల్ కావాలనుకునేటువంటి విద్యార్థులు ఈ స్పందనను చూసిన తర్వాత మళ్ళీ మరొక రోజును కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది త్వరలో. దానికి సంబంధించి మేము డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్. ఒక ఊరు కాదు, ఒక రాష్ట్రం కాదు, మొత్తం దేశాన్నే చుట్టి దొంగతనాలు చేసిన జాతీయ స్థాయి దొంగ చివరకు షాద్నగర్ పోలీసుల వలలో చిక్కాడు. ఫ్యూచర్ సిటీ నూతన కమిషనరేట్ పరిధిలో భారీ చోరీ కేసును ఛేదించిన షాద్నగర్ పోలీసులు మహారాష్ట్ర పండరీపూర్కి చెందిన అశోక్ కులకర్ణి అలియాస్ సచిన్ను అరెస్టు చేశారు. తన 12 ఏళ్ల వయసు నుంచే దొంగతనాల బాట పట్టిన ఈ నిందితుడు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 300కు పైగా ఇళ్లలో చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది డిసెంబర్ 20వ తేదీ షాద్నగర్ పట్టణంలో జరిగిన భారీ చోరీ కేసులో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఢిల్లీ వరకు వెళ్లి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారు గొలుసు, చెవికమ్మలు, ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను షాద్నగర్ పట్టణ సిఐ విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. దేశం చుట్టిన దొంగకు షాద్నగర్ పోలీసులు బ్రేక్ వేసినట్లయింది. కేసు విచారణలో భాగంగా మా డిఐ వెంకటేష్ మరియు ఆ టీం డిఎస్ఐ శివారెడ్డి అండ్ క్రైమ్ టీం వాళ్ళంతా చాలా ప్రణయ్ ఎస్ఐ ఈ టీం అంతా బాగా కష్టపడి ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మొత్తం మనకు సీసీ ఫుటేజ్ ద్వారా ఆధారంగా చేసుకొని
మొత్తం నేషనల్ వైడ్గా దీని గురించి ఈ తరహా దొంగతనాల గురించి విచారణ చేసి ఈ తరహా నేరస్తులు ఎంతమంది ఉన్నారో, అంటే మాకు క్లూ ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ పక్కన వాడు రైల్లో వచ్చి దొంగతనం చేసిన క్లూ ఒకటి, సీసీ ఫుటేజ్ కొద్దిగా పార్షియల్గా సీసీ ఫుటేజ్ కనిపించింది. సో ఆ విధంగా ఆ నడక స్టైల్ను బట్టి సీసీ ఫుటేజ్ ఆధారంగా నేషనల్ వైడ్గా మేము మొత్తం అన్ని క్రైమ్స్ గ్రూప్లలో వేసి దాని చిన్న క్లూ ద్వారా మనము ముందుకు పోవడం జరిగింది. ఈ క్లూతో సహా మనకు ఈ నేరస్తుడైనటువంటి అశోక్ కులకర్ణి అలియాస్ సచిన్ మన్నే అనే మహారాష్ట్రకు సంబంధించిన నేరస్తుడుగా గుర్తించడం జరిగింది. అతని కొత్త నంబర్ ట్రేస్ చేసి అతడు ఢిల్లీలో ఉన్నాడనే సమాచారంపై ఒక టీం ఫామ్ చేసి మా సిపి ఫ్యూచర్ సిటీ సిపి గారి ఆదేశానుసారము మరియు మా డీసీపీ మేడం యొక్క పర్యవేక్షణలో మా ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో 2 టీములుగా విడబడి డిఏ టీము ఢిల్లీ మరియు ఇంకొక ఎస్ఐ టీము పూణే ఈ తదితర ప్రదేశాల్లో తిరుగుతూ ఈ నేరస్తుని చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. అతని గురించి విచారించగా అతని పేరు వచ్చేసి లఖన్ అశోక్ కులకర్ణి అలియాస్ సచిన్ మన్నే, సన్ ఆఫ్ రాజు గంగాధర్ మన్నే, 32 ఇయర్స్, డ్రైవరు. వీడు ఆర్ఫనేజ్ పండర్పూర్ మహారాష్ట్రకు సంబంధించిన అతను. ఇతని గురించి విచారించగా చాలా అసాధారణమైనటువంటి విషయాలు తెలిసినాయి. ఇతను దాదాపు ఇప్పటివరకు 300 ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది. మొత్తం 5 స్టేట్లలో ఇతను దొంగతనం చేస్తూ సేమ్ ఇళ్లకు తాళం వేసిన దాన్ని తాళాలు పలగొట్టి దొంగతనం చేయడము, వాటిని అమ్ముకోవడంగా జీవనాధారంగా పెట్టుకున్నాడు. ఇతను సుమారుగా మహారాష్ట్రలో ఒక 20 నేరాలు చేస్తున్నాడు మరియు కర్ణాటకలో మొత్తం 50 నేరాలు ఈ తరహా నేరాలు చేస్తున్నాడు. మరియు గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాడు. తెలంగాణలో ఫస్ట్ టైం రావడం, ఈ మన దగ్గరనే ఈ ట్రేస్ కావడం, మనం ముందుగా మా సిపి గారి ఆదేశానుసారం మేము తొందరగా పట్టుకోవడం జరిగింది. చాలా కష్టపడి చాకచక్యంగా వెంటనే ఇతన్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని నుంచి మొత్తం ఒక దాదాపు 3.5 తులాలు బంగారు చైను, 2 జతల చెవి కమ్మలు, బంగారు ఉంగరాలు 3 ఇవి సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇతన్ని రిమాండ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. మరియు పోలీస్ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ చేసి ఇంకా మనకు రావాల్సిన బంగారం కానీ ఇతను ఇదే విధంగా మాకు శంషాబాద్లో 2 కేసులు, ఇక్కడ 2 కేసులు, మరియు మహబూబ్ నగర్ ఏరియాలో 1 కేసులో ఉన్నట్లు తెలిసింది. అన్నీ విచారించిన తర్వాత ఇతనిపై పోలీస్ కస్టడీ తీసుకొని మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇందులో హార్డ్ వర్క్ చేసి చాకచక్యంగా పట్టుకున్న క్రైమ్ టీంకు ఆఫీసర్స్తో రివార్డులు ఇప్పించడం జరుగుతుంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖానాపురం గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఖానాపూర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ 2026 అత్యంత ఉత్సాహంగా ముగిసింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్కి ముఖ్య అతిథిగా హాజరైన ఖానాపురం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ గ్రామంలో తొలిసారిగా నిర్వహించిన యూత్ మెగా క్రికెట్ టోర్నమెంట్లో మ్యాచ్లు ప్రేక్షకులను అలరించాయి. అధిక సంఖ్యలో యువత పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడిన సర్పంచ్ దాసరి రమేష్ యువతలో ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామాభివృద్ధిలో కూడా యువత చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మండల స్థాయి టోర్నమెంట్లో ప్రథమ బహుమతి సాధించిన ఖానాపూర్ యువత జట్టుకు 20,000 నగదు బహుమతి మరియు విజేత షీల్డ్ ను సర్పంచ్ చేతుల మీదుగా అందజేశారు. ద్వితీయ బహుమతిని ఖానాపూర్ హనుమాన్ యూత్ జట్టు గెలుచుకోగా 10,000 నగదు బహుమతి మరియు షీల్డ్ ని ప్రదానం చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ని కామని ప్రవీణ్ కు, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ని తూనం మల్లికార్జున్ కి అందజేశారు. గ్రామంలో క్రీడలకు ప్రోత్సాహం అందించిన సర్పంచ్ దాసరి రమేష్ కృషిని ఖానాపురం యువత ప్రత్యేకంగా కొనియాడింది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామం బీసీ కాలనీకి చెందిన మత్స్యకారుడు చెక్క రమేష్ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. చేపల వృత్తి జీవనాధారంగా కొనసాగించడం జరుగుతోంది. ఇతనికి ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేదు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బీసీ కాలనీ వద్ద ఉన్న చెరువులో పడి మరణించడం జరిగింది. అతని కుటుంబం జీవనాధారమైన పెద్ద దిక్కును కోల్పోవడం జరిగింది. అతని మరణంతో కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, ప్రజలు కోరుతున్నారు. పోలీసులు వచ్చి శవాన్ని చెరువులో నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఆసుపత్రికి తరలించడం జరిగింది.
సమర్థుడు ఎక్కడున్నా తనదైన ప్రత్యేకతను చాటుకుంటాడు. తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంటాడు. మేడారం ఓ చిన్న కుగ్రామం, కానీ సమ్మక్క సారలమ్మ తల్లుల మహిమతో ప్రపంచమే తలవంచే పవిత్ర క్షేత్రం. కోట్లాది మంది భక్తజనం ఓ మహానది ప్రవాహంలా, జన సునామీలా, భూమి ఈనిందా ఆకాశం నేల మీదకు దిగివచ్చినట్టుగా మేడారం వైపు తరలివచ్చే ఆ దృశ్యం నిజంగా మాటలకు అందని అనుభూతి. అలాంటి ఓ మహాద్భుత ఘట్టాన్ని సజావుగా నిర్వహించే బాధ్యత ప్రతి ఒక్కరికి దక్కదు. ఆ బాధ్యతను తమ భుజాలపైకి ఎత్తుకోవడం యువ అధికారులు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ల పాలిట తల్లులు ప్రసాదించిన ఓ గొప్ప వరం. మేడారం జాతర సమయంలో కలెక్టర్గా, ఎస్పీగా పనిచేయడం అంటే తల్లులను తమ భుజాలపై ఎత్తుకుని లక్షలాది మంది భక్తుల మధ్య నడిపించడమే. ఈ పండుగను నిండు మనసుతో విజయవంతంగా పూర్తి చేసే బిడ్డలను ఆ అమ్మలే ఎంపిక చేసుకుంటారన్న నమ్మకం. గతంలోనూ ఈ మహాకార్యాన్ని విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో ఈసారి కూడా కంటి మీద కొనుక్కు లేకుండా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, వారి పర్యవేక్షణలో పనిచేస్తున్న సుమారు 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా ధన్యులు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రేకంపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, క్రికెట్ పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేకంపల్లి గ్రామ సర్పంచ్ కొలుకూరి సుజాత, సుమంత్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామ కార్యదర్శి సహకరించారు. ముగ్గుల పోటీల్లో, క్రికెట్ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులు, మహిళలకు సర్పంచ్ కొలుగూరి సుజాత మరియు సుమంత్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నరసింహారావు హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ కొలువులు సాధించిన రేకంపల్లి గ్రామ ఉద్యోగులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్ కొలుగూరి సుజాత, గ్రామ ముగ్గుల పోటీలు, క్రికెట్ టోర్నమెంట్ను విజయవంతం చేసిన క్రీడాకారులకు, యూత్ నాయకులకు, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గ్రామ స్పోర్ట్స్ అభివృద్ధి కోసం గ్రంథాలయం, ఓపెన్ జిమ్ సెంటర్, స్పోర్ట్ కిట్స్ వంటి వాటిని ఎమ్మెల్యే నిధుల ద్వారా రేకంపల్లి గ్రామానికి మంజూరు చేయాలని విన్నవించినట్లు తెలిపారు. ఈ విజ్ఞప్తికి స్పందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో శ్రీనివాస్ రెడ్డి, నరసింగారావు చొరవతో అన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి గ్రామ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ నుంచి పాఠశాలకు విధులకు వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందారు. కారు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రమాద తీవ్రతను అంచనా వేయవచ్చు. అదే ప్రమాదంలో మరో 2 ప్రభుత్వ హెడ్ మాస్టర్లకు తీవ్ర గాయాలు కాగా, ఇంకా 2 ఉపాధ్యాయులకు సాధారణ గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 5 ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.